మాయ ప్రయాణం 4 దృక్పథాలు. మాయ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఆ రోజు ఆఫీసులో జరిగిన మీటింగ్లో ఆమె మేనేజర్ విక్రమ్ మాయ చేసిన కష్టాన్ని గుర్తించకుండా అందరి ముందు ఆమెను విమర్శించాడు. మాయ తన డెస్క్ దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. కాని ఆమె మనసులో అలజడి మొదలైంది. మొదట మాయకు బాధితురాలు, విక్టిమ్ అనే భావన కలిగింది. అతను నన్ను అలా అవమానించకూడదు. నేను ఎంత కష్టపడ్డానో అతనికి తెలియదా అని ఆమె తనలో తాను కుమిలిపోయింది. ఈ ఆలోచన ఆమెలో తీవ్రమైన అసూయను, నిస్సహాయతను నింపింది. మాయ ఆ రోజంతా అదే ఆలోచనతో గడిపింది. ఆఫీసు కారిడార్లలో నడుస్తున్నప్పుడు కూడా ఆమె గుండె బరువుగా అనిపించింది. విక్రమ్ మీద ఉన్న కోపం ఆమెను పనిపై దృష్టి పెట్టనీయడం లేదు. కాసేపటి తర్వాత మాయ ఒక క్షణం ఆగి ఆలోచించింది. ఆమె తన దృక్పథాన్ని అద్దం, మిర్రర్ వైపు మళ్లించింది. ఈ పరిస్థితి నాకు ఏమి నేర్పిస్తోంది? నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నాను? అని తనని తాను ప్రశ్నించుకుంది. ఆమెకు ఒక విషయం అర్థమైంది. తన ఆత్మగౌరవం ఇతరుల మాటలపై ఆధారపడి ఉండకూడదని ఆమె గ్రహించింది. నా విలువ నాకు తెలుసు అనుకున్నప్పుడు ఆమెలో ఒక కొత్త శక్తి, స్పృహ, సెల్ఫ్ అవేర్నెస్ కలిగాయి. తరువాత మాయ కరుణ, కంపాషన్ అనే 3వ కోణం గురించి ఆలోచించింది. ఇప్పుడు ఆమె దృష్టి తన నుండి విక్రమ్ వైపు మళ్ళింది. విక్రమ్ ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించి ఉంటాడు? విక్రమ్ పైన కూడా పై అధికారుల ఒత్తిడి ఉండవచ్చునని, అతని వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉండవచ్చునని మాయ అర్థం చేసుకుంది. అతను కూడా ఒక మనిషే, అతను కూడా బాధపడుతున్నాడు అని అనుకున్నప్పుడు ఆమెలోని కోపం కరిగిపోయి జాలి కలిగింది. చివరగా మాయ దైవత్వం, డివైన్ అనే స్థితికి చేరుకుంది. జరిగేదంతా మంచికే, ఇది నా ఆత్మ ఎదుగుదలకు ఒక సోపానం అని ఆమె భావించింది. ఈ ప్రపంచంలో ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుందని ఆమె నమ్మింది. సాయంత్రం ఆఫీసు వదిలే ముందు మాయ విక్రమ్ గదిలోకి వెళ్ళింది. ఆమె మనసులో ఇప్పుడు ఎటువంటి ద్వేషం లేదు. విక్రమ్ కోసం ఒక కప్పు కాఫీ తీసుకువెళ్లి ప్రశాంతంగా మాట్లాడింది. విక్రమ్ ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు. మాయ ఆఫీసు నుండి బయటకు వస్తున్నప్పుడు ఆమెకు ప్రపంచం చాలా అందంగా కనిపించింది. దృక్పథం మారితే జీవితమే మారుతుందని ఆమెకు అర్థమైంది. ఆమె మనసులో ఇప్పుడు కేవలం ప్రశాంతత, ఆనందం మాత్రమే ఉన్నాయి.